టెక్నోటాక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా లీక్. దాదాపు 2600 కోట్ల మంది డేటాను సైబర్ క్రిమినల్స్ తస్కరించినట్లు గుర్తించిన సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్. ఇంత పెద్ద మొత్తంలో డేటా లీక్ అవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. అసలు ఈ సైబర్ అటాక్ ఎలా జరిగిందో, దీనికి గల కారణాలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఎథికల్ హ్యాకర్ అరవింద్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి అరవింద్ గారు. సో నిన్న చూసుకున్నట్లయితే చాలా పెద్ద డేటా లీక్ అయింది అని బయటకు వచ్చింది కదా. సో ఇంత పెద్ద డేటా ఎలా లీక్ అయింది అసలు? సో యాక్చువల్లీ ఒక అన్సెక్యూర్డ్ వెబ్సైట్లో మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్ అనే ఒక వెబ్సైట్లో 2600 కోట్ల మంది యూజర్స్ డేటా లీక్ అయినట్టు సైబర్ సెక్యూర్ రీసెర్చ్ ఫోర్బ్స్కి వెల్లడించారు. సో 2600 కోట్ల మంది డేటా అంటే టెలిగ్రామ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, సో క్యాన్వా, సో ఇతర చైనా టెక్ దిగ్గజమైన సెన్సార్ట్ కానివ్వండి, లేదా అమెరికా సహా పలు దేశాల ప్రభుత్వ డేటా కూడా ఈ డేటా లీక్స్లో ఉందని చెప్పేసి ఫోర్బ్స్ వెల్లడించింది. అండ్ ఇప్పటి వరకు చరిత్ర నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఇంత పెద్ద డేటా బ్రీచ్, డేటా లీక్ ఎక్కడ కూడా జరగలేదు. ఫస్ట్ టైం 2600 కోట్ల మంది డేటా అనేది లీక్ అయింది. ఇది కూడా టోటల్గా మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్ అనే వెబ్సైట్లు, ఒక అన్సెక్యూర్డ్ వెబ్సైట్స్. సో మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్ అన్సెక్యూర్డ్ వెబ్సైట్స్ అంటే పాన్ కార్డ్ డేటా కావచ్చు, ఆధార్ కార్డ్ డేటా కావచ్చు, ఎటువంటి డేటా అయినా సరే, ఆర్మీ, నేవీ, డిఫెన్స్ కూడా. సో ప్రతి ఒక్కరి డేటా అందులో ఉంటుంది, ఆ బ్రీచ్లో ఉంటుంది. ఆ డేటాని ఎవరైనా యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో కొంచెం టెక్ నాలెడ్జ్ ఉంటే మాత్రం ఎవరైనా సరే ఆ డేటా బ్రీచ్ని యాక్సెస్ చేసుకొని అందరి డేటాని చూసుకోగలుగుతారు. సో ఇది నిన్న జరిగినట్టు పరిశోధకులు తెలిపారు, ఫోర్బ్స్ కూడా వెల్లడించింది. బట్ దానికంటే ఒక సెక్యూరిటీ ఏముండదా? అంటే అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు అన్నారు కదా. సో మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్ కానివ్వండి, లేదా దానికి సంబంధించిన వెబ్సైట్లు ఏవైనా సరే బ్రీచెస్. సో డేటా బ్రీచ్ అంటే ఒక సైబర్ అటాక్ ప్రీ ప్లాన్గా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ కలిసి ఆ డేటా బ్రీచ్ చేసి డేటాను మొత్తం డార్క్ వెబ్లో పెడతారు. సో డార్క్ వెబ్లో అమ్మకానికి పెడతారు. సో దాన్ని ఎవరైనా సరే దాన్ని తీసుకొని యాక్సెస్ చేసేసుకొని మామూలుగా టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ, వాట్సాప్ గ్రూప్లలో కానీ ఆ డేటా అంతా పెడతారు. సో మనకి ఇప్పుడు నిన్న జరిగిన డేటా లీక్లో కూడా దాదాపు 12 టెరాబైట్స్ ఈ డేటా అంతా 2600 కోట్ల డేటా కూడా 12 టెరాబైట్స్లో ఉన్నట్టు కూడా గుర్తించినారు. సో దానికి నో సెక్యూరిటీ. ఆ డేటా అంతా కూడా పబ్లిక్లీ అవైలబుల్ ఉంది. అంటే అందరి గ్రూప్లలో ఏం రాదు అది, బట్ ఒక అన్సెక్యూర్డ్ వెబ్సైట్లో ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ అందులో చూసుకోవచ్చు, బట్ అందరూ యాక్సెస్ చేయలేరు. దానికి నాలెడ్జ్ ఉండాలి. సో డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వడము, డైరెక్ట్గా వ్యూ ఉండదు అది. సో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, దాంతో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, నో సెక్యూర్. సో ఇందాక మీరు చెప్పినట్లే టెలిగ్రామ్ అన్నారు, అన్ని వెబ్సైట్స్, అన్ని యాప్స్లో డేటా లీక్ అయింది అని చెప్పారు కదా. సో వాళ్ళు అప్లికేషన్స్ మేనేజ్ చేసే వాళ్ళు కానీ ఎలాంటి సెక్యూరిటీ ఉండదా? చాలా సెక్యూర్డ్గా ఉంటాయి యాప్స్ అన్నీ కూడా. సో అలాంటి డేటా ఎలా లీక్ అయింది అసలు? సో యాక్చువల్లీ మనకు టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్ లాంటి ఏ అప్లికేషన్స్ సోషల్ మీడియా చూసుకున్నా కూడా డిఫాల్ట్గా పెన్ టెస్టర్స్, ఎథికల్ హ్యాకర్స్, బగ్ బౌంటీ వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక ఆర్గనైజేషన్లో ఒక అప్లికేషన్ రిలీజ్ చేసే ముందు కూడా చాలా పెన్ టెస్టింగ్ జరుగుతూ ఉంటాయి. బట్ సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ఒక టీమ్ ఆఫ్ పీపుల్, అది 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. సో అదే పనిగా ఒక ప్రీ ప్లాన్గా దానిపైన అటాక్ చేసి, అప్లికేషన్ పైన అటాక్ చేసి డేటా అంతా కూడా థెఫ్ట్ అవుతుంది. ఎంత సెక్యూర్ ఉన్నా కూడా ఖచ్చితంగా అటాక్ అనేది జరుగుతుంది. సో టోటల్గా 100% సెక్యూర్ ఉన్నాం అనేది ఈ వరల్డ్ మొత్తానికి లేదు. డిజిటల్ వరల్డ్లో 100% సెక్యూర్ అనేది ఏది కూడా లేదు ఇప్పటి వరకు. ఏ అప్లికేషన్ అయినా సరే 100% సెక్యూర్ కాదు. సో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఇంత పెద్ద డేటా లీక్ అనేది? సో 9 months బ్యాక్ చూసుకుంటే మన హైదరాబాద్లో సైబరాబాద్ కమిషనరేట్లో స్టీఫెన్ రవీంద్ర గారు, కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో స్టీఫెన్ రవీంద్ర గారు 81 కోట్ల మంది డేటాను లీక్ అయినట్లు గుర్తించి, సో వాళ్ళకు యాక్చువల్ కంప్లైంట్ ఏంటంటే బాచుపల్లి నుండి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే స్టీఫెన్ రవీంద్ర గారు ఒక సైబర్ క్రైమ్స్ టీమ్ సెలెక్ట్ చేసేసుకొని దాంతో ఇన్వెస్టిగేట్ చేస్తే దాదాపు 9 to 11 బ్లాక్ అటాకర్స్ బాచుపల్లిను ట్రేస్ చేసి అసలు ఈ డేటా ఎక్కడ నుండి డేటా లీక్ జరుగుతుందని చేస్తే మన కంట్రీలో, మన స్టేట్లో, మన హైదరాబాద్లో థెఫ్ట్ జరిగిపోయింది. సో అది ఆధార్, పాన్, సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్, సో అవన్నీ కూడా డేటా థెఫ్ట్ జరిగిపోయింది. లాస్ట్ 9 months బ్యాక్ అయ్యింది. ఏ టైప్ ఆఫ్ డేటా లీక్ అయింది? ఇప్పుడు నిన్న చూసుకున్నట్టయితే యాక్చువల్లీ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, టెలిగ్రామ్స్ చూసుకున్నా, స్నాప్చాట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానివ్వండి, సో ఇంకేదైనా క్యాన్వా కానివ్వండి, యూజర్ నేమ్, పాస్వర్డ్. సో ఇప్పుడు మనకు ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంది, అందులో యూజర్ ఐడి, పాస్వర్డ్ తెలిసిందనంటే టోటల్ మన ప్రైవసీకే డిస్టర్బెన్స్. సో మనం సేఫ్గా లేనట్టు, మన ప్రైవసీకి అసలు 1% కూడా సెక్యూర్ లేదు ఎక్కడ కూడా. సో ఇలాంటి యూజర్ నేమ్స్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, పాస్వర్డ్స్ కానీ, మన లొకేషన్స్ కానీ, మన ఎంప్లాయీ ఐడీస్ కానీ, సో మనకు సంబంధించిన ఒక కామన్ మ్యాన్కి 360 సెట్స్ అనేది ఉంటుంది. 360 సెట్స్ అంటే ఫోన్ నెంబర్తో చూసుకుంటే జీమెయిల్ ఐడీస్, పాస్వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్, ఎంపిన్స్,
సో లొకేషన్, శాలరీస్, ఎంప్లాయీ ఐడీస్, స్కూల్ ఐడీస్, కాలేజ్ ఐడీస్, సర్టిఫికేషన్స్, సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. డేటా లీక్స్లో చాలా ఇయర్స్ నుండి చూసుకుంటే ప్రతి ఒక్కరి డేటా అంటే ఖచ్చితంగా 100% కాకుండా మినిమం ఇంటర్నెట్ని ఈజీగా వాడేవాళ్ళు, ఇంటర్నెట్ రెగ్యులర్గా వాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా ఖచ్చితంగా థెఫ్ట్ జరగబడింది. నిన్న జరిగిన డేటా చూసుకున్నా కూడా వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అన్నీ కూడా డేటా థెఫ్ట్ జరిగింది. అండ్ ఇంకా గవర్నమెంట్ డేటా కూడా లీక్ అయిందని చెప్పారు కదా, గవర్నమెంట్ వెబ్సైట్స్లో. సో అండ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్స్ ఇవి లీక్ అయినాయి. ఇవి కాకుండా ఇప్పుడు చెప్పినట్లయితే పర్సనల్ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ లీక్ అయింది కదా డేటా. సో వాటి వల్ల ఏంటి యూజ్, వాళ్ళకి యూజ్ డేటా లీక్ చేయడం వల్ల? సో ఎవరైతే సైబర్ క్రిమినల్స్, హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళకి యూజ్ ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకరి మొబైల్ కానీ, ఒకరి కంప్యూటర్ని కానీ, ఒక వెబ్సైట్ని కానీ, ఒక ఆర్గనైజేషన్ని కానీ, లేదా ఒక గవర్నమెంట్ డేటాబేస్ని కానీ హ్యాక్ చేయాలి అనుకుంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్కి కూడా, కొందరు సైబర్ క్రిమినల్స్కి చాలా టైం పడుతుంది. ఒక ఆర్గనైజేషన్ హ్యాక్ చేయాలి, ఒక వెబ్సైట్ని హ్యాక్ చేయాలి అనుకుంటే అది 1 day పట్టవచ్చు, 15 days పట్టవచ్చు, 1 month పట్టవచ్చు కరెక్ట్గా దాని యాక్సెస్ మనం తీసుకోవాలనుకుంటే. బట్ సేమ్ టైంలో ఈ డేటా లీక్స్ ఉండడం వల్ల, సో డేటా లీక్స్ అంటే ఇప్పుడు యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్, ఫోన్ నెంబర్స్, లొకేషన్స్ అన్నీ అనుకున్నాం కదా మనం. సో అవన్నీ ఉండడం వల్ల ఒక ఆర్గనైజేషన్, ఒక వెబ్సైట్ని హ్యాక్ చేయాలంటే డెడ్ ఈజీ అది. సో 1 monthలోనో 15 daysలోనో మనం తీసుకునే యాక్సెస్ని 1 dayలో, హాఫ్ డేలో, 1 hourలో కూడా తీసుకోవచ్చు. సో సైబర్ క్రిమినల్స్ ఈజీగా హ్యాక్ చేయొచ్చు. ఎటువంటి వెబ్సైట్ని కానివ్వండి, ఎటువంటి ఆర్గనైజేషన్, ఎటువంటి ఫోన్, కంప్యూటర్, ఇంకేదైనా సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైనా సరే, ఒకవేళ డేటా లీక్స్, డేటా బ్రీచ్ను బేస్ చేసుకొని హ్యాక్ చేస్తే యాక్సెస్ తీసుకోవాలి అనుకుంటే డెడ్ ఈజీ. సో హ్యాకింగ్ ఇంకా ఈజీగా ఉంటుంది. సో మన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఈ డేటా బ్రీచ్ వల్ల ఈజీ ఉంటుంది. సో అందుకని చెప్పి డేటా బ్రీచెస్ వల్ల వాళ్ళకి యూజ్. బట్ పోలీస్ ఆఫీసర్స్కి కానీ మాలాంటి ఎథికల్ హ్యాకర్స్కి కూడా యూజ్ ఉంటుంది. సో ఎందుకనంటే ఎవరైనా ట్రేస్ చేసేటప్పుడు జస్ట్ మాకు ఒక ఫోన్ నెంబర్ ఉంది, లేదా ఒక సోషల్ మీడియా అకౌంట్ మాత్రం ఉంది, లేదా ఒక జీమెయిల్ అకౌంట్ ఉంది. సో దాని త్రో ఈ డేటా బ్రీచెస్, డేటా లీక్స్ యూజ్ చేసుకొని మేము కూడా సో అతను ఎక్కడ లొకేషన్స్లో ఉన్నాడు, ఏదైనా రివ్యూ ఇచ్చాడా, సో ఇంకెక్కడైనా అమౌంట్ పే చేశాడా, ట్రాన్సాక్షన్ ఐడీస్ ఉన్నాయా, సో సోషల్ మీడియా అకౌంట్స్ ఏం వాడుతున్నాడు, లాస్ట్ యాక్టివిటీ ఎప్పుడు ఉంది, ఎక్కడుంది, ఎవరితో చార్జ్ చేశాడు, సో ఇవి కూడా మేము ఈజీగా చూసుకోవడానికి ఉంటుంది. సో వాళ్ళకి యూజ్ ఉంటుంది, పోలీస్ ఆఫీసర్కి యూజ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరంటే కామన్ పీపుల్, విక్టిమ్స్ అయ్యేది అందరూ కూడా వాళ్ళు. సో యూజర్స్ ఏమనుకుంటారు, నేను ఒక్కనే ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాను, నేను ఒక్కనే నా ఛానల్ నేను చూసుకుంటున్నాను అనుకుంటారు. బట్ అక్కడ జరిగేది ఏంటంటే పబ్లిక్లీ డార్క్ వెబ్లో కూడా టోటల్ మీ క్రెడెన్షియల్స్ మొత్తం ఉన్నాయి, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అమ్మకానికి డార్క్ వెబ్లో ఉంది. సో ఇక్కడ ఎవ్వరూ సేఫ్గా లేరు. 100% ఇన్ గవర్నమెంట్లో కూడా 100% డేటా డార్క్ వెబ్లో ఉంటుంది. పాన్ కార్డ్ డేటా, ఆధార్ కార్డ్, డైరెక్ట్గా గూగుల్లో పాన్ కార్డ్ లీక్డ్ డేటా, ఆధార్ కార్డ్ లీక్డ్ డేటా అని చెప్పి సెర్చ్ చేస్తే 100 కొద్ది డేటా వస్తుంది, 1000 కొద్ది డేటా అందులో అవైలబుల్ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా బ్రీచ్ అండ్ డేటా లీక్? సో డేటా బ్రీచ్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక కోర్ టీమ్ ఉంటుంది, ఒక టీమ్ ఆఫ్ పీపుల్, బ్లాక్ అండ్ హ్యాకర్స్ కావచ్చు, సైబర్ క్రిమినల్స్ కావచ్చు. సో ఒక 10 members, 50 members, 100 members సైబర్ ఎక్స్పర్ట్స్, హ్యాకింగ్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ప్రీ ప్లాన్గా ఒక ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకొని, లేదా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను సెలెక్ట్ చేసుకొని ప్రీ ప్లాన్గా చేసే అటాక్, సైబర్ అటాక్ ఏదైతే ఉందో అది డేటా బ్రీచ్. సో ఇలా సైబర్ అటాక్ ప్రీ ప్లాన్గా చేస్తే డేటా బ్రీచ్ జరుగుతుంది. బట్ డేటా లీక్ వరకు వచ్చేసరికి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్లీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం. సో డేటా బ్రీచ్ జరిగిన దాన్ని డేటా లీక్ కావడం. సో డార్క్ వెబ్లో పెట్టడమా, లేకపోతే ఇప్పుడు మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్లో డేటా బ్రీచ్ ఉంది, దాన్ని లీక్ చేసుకోవడం, ఎవరు పడితే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకుని దాని ఇష్టం ఉన్నట్టు యూజ్ చేసుకోవడం, ఇది డేటా లీక్. సో డేటా బ్రీచ్ అనేది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరగదు, కావాలని ప్రీ ప్లాన్గా జరుగుతుంది. డేటా లీక్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంది. సో నిన్న జరిగిన డేటా లీకా, బ్రీచా? డేటా బ్రీచ్ జరిగింది. డేటా బ్రీచ్ చేసి దాన్ని డార్క్ వెబ్లో మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్ లేదా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. సో డేటా బ్రీచ్ జరిగిన తర్వాత డేటా లీక్ చేశారు. ఎస్ డేటా బ్రీచ్ జరిగిన తర్వాత దాన్ని అమ్మకానికి పెట్టి దాన్ని కొన్ని వెబ్సైట్లలో పెట్టి దాన్ని డేటా లీక్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ప్లాన్గా సైబర్ అటాక్ డేటా బ్రీచ్ గురించి జరుగుతుంది, తర్వాత డేటా లీక్ గురించి జరుగుతుంది. దట్స్ అసలు ఏంటి యూస్, పర్టికులర్ రీజన్ ఉండాలి కదా ఎందుకు లీక్ చేశారు అనేసి. డార్క్ వెబ్లో అమ్మకానికి పెడతారు యాక్చువల్లీ. సో డేటాను బ్రీచ్ జరిగిపోయింది, సో దాన్ని అమ్మకానికి డార్క్ వెబ్లో కానివ్వండి, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, సో ఇన్ని $కి, ఇన్ని బిట్కాయిన్స్కి అని చెప్పేసి దాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు బ్లాక్ అటాకర్స్ ఎవరైతే ఉన్నారో, సో కామన్ పీపుల్పై సైబర్ అటాక్స్ రెగ్యులర్గా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూస్ కోసం దాన్ని పర్చేజ్ చేసుకుంటారు, దాన్ని అమ్మకానికి పెడతారు, దాన్ని తీసేసుకుంటారు. వాళ్ళు తీసుకుని ఆ డేటా అంతా కూడా కొన్ని వెబ్సైట్స్కి అమ్మకానికి పెడతారు. సో మనకు డేటా లీక్ వెబ్సైట్స్, డేటా బ్రీచ్ వెబ్సైట్స్ అని పెడితే గూగుల్లో hundreds of వెబ్సైట్స్ ఉన్నాయి.
ఉన్నాయి. సో ఆ వెబ్సైట్స్ అన్నిట్లో కూడా అమ్మకానికి పెడతారు వాళ్ళు. అమ్మకానికి పెట్టినప్పుడు సో పర్సనల్ గెయిన్ ఉంటుంది, ఫినాన్షియల్ గెయిన్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ డేటా కొనుక్కున్న వాళ్ళు వెబ్సైట్స్ అదే పెడతారు కదా వెబ్సైట్స్లో, సో వాళ్ళకి ఏంటి ఎగ్జాంపుల్ మేము సో సేఫ్ సైడ్లో ఎథికల్ హ్యాకర్స్ ఉన్నాము. సో మాకు ఎలా యూజ్ అవుతుందంటే క్రిమినల్ని ట్రేస్ చేయడానికి, సో కొందరిని ఈజీగా ఫైండ్ చేయడానికి మాకు యూజ్ అవుతుంది. సేమ్ టైం పోలీస్ ఆఫీసర్స్, సైబర్ క్రైమ్స్ టీమ్స్, టెక్ టీమ్స్, కోర్ట్ వీళ్ళందరికీ టెక్నికల్గా ఇది యూజ్ అవుతుంది. బట్ కొందరు అన్అఫీషియల్గా హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ హరాస్మెంట్ చేయడానికి, లోన్ హరాస్మెంట్స్ చేయడానికి, సో హరాస్మెంట్ అనే బేస్ ఉపయోగించుకొని లేదా కొన్ని సైబర్ అటాక్స్, కొందరి మొబైల్స్ హ్యాక్ చేయడం, సో కొన్ని ర్యాన్సమ్ వేర్స్ క్రియేట్ చేసుకోవడానికి, కొందరి కాన్ఫిడెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడానికి, కొన్ని ఛానల్స్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఆ ఏదైతే డేటా లీక్స్ ఉన్నాయో వాటి ద్వారా తీసుకొని ఈజీగా హ్యాక్ చేయొచ్చు. అండ్ ఇందాక మీరు గవర్నమెంట్ డేటా కూడా లీక్ అయింది అని చెప్పారు. ఏ టైప్ ఆఫ్ డేటా లీక్ అయింది గవర్నమెంట్? సో గవర్నమెంట్ చూసుకుంటే ఇప్పుడు మన యూజర్స్ మనం చూసుకుంటే పాన్ కార్డ్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్. సో పాన్ కార్డ్ నెంబర్స్ కానీ, ఆధార్ కార్డ్ ఐడీస్ కానీ, ఇవి చాలా మనకు గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన డేటా ఇదంతా కూడా ఇవి లీక్ అయిపోయినాయి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఇటువంటి డేటా మన యూజర్స్ డేటా ఈ విధంగా లీక్ అయిపోయింది. సో నెక్స్ట్ డిఫెన్స్, ఆర్మీ లాంటి, మిలిటరీ లాంటి డేటా చూసుకుంటే ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేయడానికి స్ట్రక్చర్ ఉంటుంది. సో మన వర్త్ ఎంత, మన ఫోర్స్ ఎంత, మన ఆయుధాలు ఎంత, సో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఎంత, ఒక దేశం మన మీదకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా రిటర్న్లో మళ్ళీ మనం కాపాడుకోవాలి, మన వర్త్ ఎంత అని చెప్పడానికి ప్రీ ప్లాన్గా డాటా ఉంటుంది. సో అటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వేరే దేశం వాళ్ళ దగ్గర డేటా ఉంటే వాళ్ళు ఈజీగా మన పైన అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకంటే వర్త్ ఎక్కువ పెంచుకొని, మనకంటే ఆయుధాలు ఎక్కువ పెంచుకొని, మనకంటే సైన్యాన్ని ఎక్కువ పెంచుకొని ఈజీగా కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక దేశానికే ముప్పు. సో ఇంతకుముందు స్టీఫెన్ రవీంద్ర గారు ఒక ట్రేసింగ్ చేసిన డేటా బ్రీచ్ కూడా సార్ అప్పుడు కూడా చెప్పారు, ఇది భారతదేశానికే ముప్పు. 81 కోట్ల మంది డేటా లీక్ అయింది, ఇది ఇందులో గవర్నమెంట్ డేటా ఉంది, భారతదేశానికి ముప్పు వాటిల్తుందని. బట్ ఇప్పుడు 2600 కోట్ల మంది డేటా లీక్ అయింది. సో ఇది అమెరికాతో సహా పలు ప్రభుత్వ దేశాల మొత్తం డేటా కూడా ఇందులో ఉంది. సో ఇంకా ఎటువంటి డేటా ఉంది, గవర్నమెంట్ డేటా, సో ఎందులో ఉందనేది ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. సో వేరే కంట్రీస్తో పాటు అంతా కలిపేసి 2600 crores. ఎస్, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా 2600 crores డేటా ఉంది ఇప్పుడు అవైలబుల్గా, మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్లో అవైలబుల్గా ఉంది ఇప్పుడు. సో దాన్ని ఇంకా క్లోజ్ చేసేద్దామా లేకపోతే దాన్ని బ్యాన్ చేద్దామా అని చెప్పేసి కూడా ఇంతకుముందు చాలా వెబ్సైట్స్ కూడా అట్లా బ్లాక్ అయిపోయినాయి. సో ఇది పబ్లిక్కి చాలా రిస్క్లో ఉన్నారు, సో దేశానికి పెద్ద ముప్పు అని చెప్పేసి చాలా వెబ్సైట్స్ అని బ్యాన్ అయిపోయినాయి. సో ఇది మాత్రం ఇంకా అవైలబుల్గా ఉంది, ఇది ఇంకా బ్యాన్ చేస్తారు. సో తర్వాత కూడా ఎటువంటి డేటా బయటకు వచ్చింది, సో ఇంకా ఎలా సెక్యూర్ చేసుకోవాలన్న దానిపైన కూడా ఈ రోజు రేపట్లో టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇంత పెద్ద డేటా లీక్ అయింది, మీ దగ్గరికి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా? ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు కామన్ పీపుల్ కానీ? సో నిన్న న్యూస్ చూసిన తర్వాత, నిన్న కొందరికి డేటా లీక్ అయిందని తెలిసిన తర్వాత మామూలుగా మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ లేకపోతే మా ఆఫీసులో కానీ మా డేటా కూడా లీక్ అయిందా ఏదైనా, సో మేము బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఉన్నాయి, సో ఇన్ఫ్లుయెన్స్ మేము, మా డేటా ఏమైనా లీక్ అయ్యే ఛాన్స్ ఉందో, మేము ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, మేము ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొద్దు అనుకుంటే మేము ఎటువంటి ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలని చెప్పేసి చాలామంది కాంటాక్ట్ అయ్యారు మాకు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే పూర్తి సమాచారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఇంకేదైనా ప్లాట్ఫామ్లో కానీ పెట్టడం వల్లనే మనకు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు. సో పెట్టడం వల్లనే అక్కడ డేటా బ్రీచ్ జరిగిపోయింది, డేటా లీక్ జరుగుతున్న తర్వాత మన ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా అవైలబుల్ ఉంటుంది పబ్లిక్లీ. సో అసలు ఇన్ఫర్మేషన్ లేకపోతే డేటా బ్రీచ్ జరుగుతాయి ఏంటి, డేటా లీక్ జరుగుతాయి ఏంటి, మనమైతే సేఫ్ సైడే కదా. అంటే సోషల్ మీడియాలో ఏమి అప్లోడ్ చేసుకోకూడదు నేను అలా చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక ఉమెన్ ఉన్నారు, సో పర్సనల్ ఫొటోస్, వ్యక్తిగత సమాచారం టోటల్గా డైలీ యాక్టివిటీ, తిన్నామా, పడుకున్నామా, ఏ హోటల్కి వెళ్ళినామా, ఎక్కడికి వెళ్ళినామా, ఈరోజు ఏం చేసినామా అని ప్రతిదీ కూడా సోషల్ మీడియా అప్లోడ్ చేసుకుంటూ పోతుంటే వేరే ఒకరికి, బ్లాక్ అటాకర్స్కి, సైబర్ క్రిమినల్స్కి మనమే ఛాన్స్ ఇచ్చినట్టు. నేను డైలీ ఇన్ని యాక్టివిటీ చేస్తున్నా, నా షెడ్యూల్ ఇది, నా క్రెడెన్షియల్స్ ఇవి, నా యాక్టివిటీస్ ఇవి అని చెప్పేసి మనమే ఇస్తున్నాం. సో తద్వారా క్రైమ్స్ అనేది పెరిగిపోతున్నాయి. రేపు మళ్ళీ మన మీద ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడమా, లేకపోతే ఇంకేదైనా డేటా లీక్స్తోని మన అకౌంట్స్ని హ్యాక్ చేసుకొని మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనల్ని బ్లాక్ చేయడమా, ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి సో ఎంతవరకు ఉండాలో అంతవరకే. సో ఒక డీపీస్ పెట్టకుండా, ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టకుండా, పోస్ట్ చేయకుండా ఎంతవరకు యూజ్ చేసుకున్నాం అంతే చేసుకుంటే బెటర్. ఇప్పుడు అందరూ పబ్లిక్ గా ఉండాలి అంటే ఎక్స్పోజ్ అవ్వాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో వర్క్స్ పెట్టుకోవడం కానీ, ఎక్స్పోజ్ అవ్వాలి అనుకున్నప్పుడు జరిగే కాన్సిక్వెన్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఫేస్ చేయాల్సింది. ఎందుకంటే ఈ డిజిటల్ వరల్డ్ లో ఏది కూడా సేఫ్ కాదు. 100% చెప్తున్నా,
చెప్తున్నాను, నేను ఎథికల్ హ్యాకర్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్, నేనైతే ఇంకా అసలే సేఫ్ కదా నేనే చెప్పుకుంటున్నాను. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మేమే సేఫ్ కాదు. ఇంకా చూసుకుంటే లాస్ట్ టైం చూసుకుంటే డీజీపీ గారు, కమిషనర్స్ మన స్టేట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. వాళ్ళ పేరు మీద వాళ్ళ డీపీ ప్రొఫైల్ పిక్చర్ వాడుకొని వాట్సాప్లో క్రైమ్స్ చేశారు. సో అంత పెద్ద ఆఫీసర్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సేఫ్గా లేరని చెప్తున్నాను నేను. సో ఇంకా నార్మల్గా నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నేను ఎక్స్పోజ్ కావాలి, నా సోషల్ మీడియా అకౌంట్స్లో నేను పోస్ట్ చేసుకుంటా, నా ప్రొఫైల్స్ ఇంక్రీజ్ చేసుకుంటా అంటే జరిగే కాన్సిక్వెన్స్ అన్నీ కూడా బేస్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫేస్ చేసుకుంటా నేను అని అగ్రి అయితేనే ఇవన్నీ కూడా చేసుకోవాలి. అంటే ఏ అప్లికేషన్స్ లో పెట్టకూడదు పర్సనల్ ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా వెబ్సైట్స్ ఏ వేటిలో అసలు ఏది కూడా సేఫ్ కాదండి. ఈవెన్ వాట్సాప్ కూడా అసలు వాట్సాప్ అనేది ఇంకా నేను 0% అని చెప్పేస్తాను. మరి ఎలాగ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం? నేను ఏమంటున్నానంటే ఎగ్జాంపుల్కి మీరు అమెజాన్లో షాపింగ్ చేశారు, ఫ్లిప్కార్ట్లో చేశారు, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లో, ట్విట్టర్లో, లింక్డ్ఇన్లో అన్నిట్లలో ఉన్నారు. సో అవి కూడా అఫీషియల్ అప్లికేషన్స్ అవన్నీ కూడా అందులో షాపింగ్ చేస్తున్నారు, మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంటున్నారు, లేదా ఇంకేదైనా సర్వీస్ వాడుకుంటున్నారు, ర్యాపిడో, ఓలా, ఊబర్ అందులో కూడా సర్వీస్ వాడుకుంటున్నారు. సో మీ మిస్టేక్ ఎక్కడ లేదు, మీరు అఫీషియల్గా ప్రైవసీగా 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకుని మరి అన్ని వాడుతున్నారు. బట్ అక్కడ ఇప్పుడు నేను జరిగింది ఏముంది, అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్స్ హ్యాక్ చేశారు, వాళ్ళ వెబ్సైట్ డేటా అంతా కూడా థెఫ్ట్ జరిగింది. డైరెక్ట్గా మీ మీద అటాక్ జరగలేదు, మీరు వాడుతున్న డేటా బ్రీచ్ పైన జరిగింది అది. సో దానికి మీరేం చేయలేరు. సో అది కాకుండా నేనేమంటున్నా, ఏది వాడినా కూడా ఎంత మెయింటైన్ చేయాలో సోషల్ మీడియాలో అంతే ఉండాలి. సో ఎవ్రీథింగ్ యాక్టివిటీ పెడితే మాత్రం 100% ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా సరే ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ మనం వాట్సాప్ లో షేర్ చేసుకుంటూ ఉంటాము, పాన్ కార్డ్ పిక్స్ కానీ డాక్యుమెంట్స్ రూపంలో షేర్ చేసుకుంటూ ఉంటాం. సో అలాంటి టైంలో కూడా వేరే వేరే ప్లేసెస్లో ఉన్నప్పుడు షేర్ చేసుకుంటాం కదా మనం. సో అలాంటి టైమ్స్లో వాట్సాప్లో డేటా ఇన్ఫర్మేషన్ ఉండకూడదు, సెక్యూర్డ్గా ఉండాలి అంటే ఎలా? నేను ఏం చెప్తున్నానంటే ఈ ఛానల్ ద్వారా ఒక ఫోటో, ఒక అబ్బాయి ఒక ఫోటో అడిగితే ఈ విధంగా ఒక ఫోటో సెల్ఫీ తీసుకొని అబ్బాయికి పంపించింది. అబ్బాయి చూశాడు, అమ్మాయి ఎందులో ఫోటో తీసింది, కెమెరాలో తీసింది, గ్యాలరీలో సేవ్ అయ్యింది, వాట్సాప్లో పంపించింది. అబ్బాయి వాట్సాప్లో తీసుకుంటూ, గ్యాలరీలో సేవ్ చేసుకుంటూ, జీమెయిల్లో సేవ్ చేసుకుంటూ, ఇక్కడ వరకు ఓకే. అమ్మాయి వెంటనే ఎవరు చూడకూడదు అని చెప్పేసి గ్యాలరీ, కెమెరా అన్ని డిలీట్ చేసింది. ఇక్కడ కూడా అబ్బాయి కూడా జీమెయిల్లో గ్యాలరీ డిలీట్ చేసిండు, పర్సనల్ ఫోటో ఎవరు చూడకూడదు అని చెప్పేసి. అంటే వీళ్ళ ఫోన్లోనే, వీళ్ళ ఫోన్ కెమెరాలోనే, వీళ్ళ ఫోన్ గ్యాలరీలో మాత్రమే డిలీట్ అవుతుంది. వాట్సాప్ సర్వర్లో డిలీట్ అవుతుందా? ఫోన్ టోటల్ ఫోన్ ఉంది, ఫోటోలో మనకు పైన మాత్రమే మన ఇంటర్ఫేస్ మాత్రమే డిలీట్ అయినట్టుగా అనిపిస్తుంది, బట్ సర్వర్లో డిలీట్ అవ్వదు కదా, ఖచ్చితంగా అది ఉంటుంది కదా. సో నిన్న జరిగినట్టే వాట్సాప్ డేటా మీద బ్రీచ్ జరిగింది. అంటే వాట్సాప్ డేటా బ్రీచ్ జరిగినప్పుడు మీ పర్సనల్ ఫోటో అమ్మకానికి ఉంది కదా ఆన్లైన్లో, ఈజీగా మీ పర్సనల్ ఫోటో ఉంది ఖచ్చితంగా. మీరు ఎంతసేపు మీరు డిలీట్ చేశాను అనుకుంటున్నారు, ఆ టోటల్గా అసలు ఎవరు చూడరు అనుకుంటున్నారు, బట్ ఇటువంటి బ్రీచ్ ఒకటి జరిగింది, వాట్సాప్ డేటాబేస్లో ఉంది మీది. అంటే చాలా లక్షలాది మంది డేటా ఉంటుంది అందులో, ఆ డేటాలో మీది ఒకటి ఉంది, మీ ఫోటో కూడా ఉంది. ఇంకెక్కడ పర్సనల్, ఇంక ప్రైవసీ ఎక్కడ ఉంది అక్కడ? సో ఏదైనా సరే ఖచ్చితంగా డిజిటల్గా ఒక యాక్టివిటీ చేస్తున్నాము అని అంటే అది ఎంతవరకు అని అంటే, నాకు పబ్లిక్ చూసినా కూడా ఏం కాదు. ఇప్పుడు మీ ప్రొఫైల్ ఉంది, ఒక యాంకర్ అని చెప్పేసి ప్రొఫైల్ పెట్టుకున్నా నో ప్రాబ్లం, అందరికీ తెలుసు, డైలీ టీవీలో చూస్తున్నా, అక్కడ వరకు ఓకే. దాని మించి ఇంకేం పెట్టినా కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. సో అట్లా అందరూ చూడగలిగే ఫొటోస్ కానీ, అందరూ చూసి యాక్సెప్ట్ చేసే వీడియోస్ కానీ, అటువంటి యాక్టివిటీస్ పెడితే నో ప్రాబ్లం. ఇది ఓకే, బట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్, ఇందాక చెప్పినట్టు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఈ టైప్ ఆఫ్ డేటా మనం సెండ్ చేసుకుంటూ ఉంటాం కదా, దూరంగా ఉండే వ్యక్తులకి సెండ్ చేసుకుంటూ ఉంటాం అర్జెంట్ అయితే. సో అలాంటి టైప్ ఆఫ్ డేటా లీక్ కాకుండా ఉండాలి అంటే, అటువంటిది లీక్ కాకుండా ఉండాలి అనుకుంటే డిజిటల్గా ఎక్కడ కూడా అప్లోడ్ చేయొద్దు. అట్లా పాసిబుల్ లేదు, ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో ఎక్కడ కూడా పాసిబుల్ లేదు. ఖచ్చితంగా 100% మనం ఇప్పుడున్న ట్రెండ్ అయితే ఖచ్చితంగా మొబైల్ వాడాల్సిందే, అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ వాడాల్సిందే. సో అటువంటిప్పుడు డేటా లీక్ కాకుండా, డేటా బ్రీచ్ జరగకుండా ఉండాలి అనడానికి 0% ఛాన్స్. బట్ ఇప్పుడు అంతా డిజిటల్ వరల్డ్ కదా. అవును, అది ఉంది కాబట్టి కాన్సిక్వెన్సెస్ కూడా ఆ విధంగా ఫేస్ చేయాల్సిందే అని చెప్తున్నా. దీనికి 0% మ్యామ్, అసలు 1% కూడా మనం సేఫ్గా ఉంటున్నాము అనడానికి నో ఛాన్స్. ఖచ్చితంగా అది ఓకే, పిక్స్ అంటే ఓకే, బట్ వీడియో కాల్స్ కూడా డేటాబేస్లో ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేస్తే టోటల్ మా డేటా అంతా వెళ్ళిపోయింది అనుకుంటారు. బట్ ప్రతి ఒక్కరి మొబైల్లో వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసినా కూడా దీంట్లో ఫైల్ మేనేజర్లో కానీ, దీంట్లో స్టోరేజ్లో కానీ ఖచ్చితంగా వాట్సాప్ ఎన్క్రిప్ట్ డేటా ఉంటుంది. ఆ ఎన్క్రిప్ట్ డేటాను డీక్రిప్ట్ చేసి టోటల్ యాక్సెస్ చేయవచ్చు. సో ఈ ఫోన్ ఫోరెన్సిక్ పంపిస్తే ఇందులో ఎంతమంది ఫోన్స్, ఎంత
అన్ని అకౌంట్స్ వాడారు, సోషల్ మీడియా అకౌంట్స్, అసలు ఎటువంటి యాప్స్ వాడారు, ఆ చార్ట్స్ ఏం చేశారు, ఏం ఫోటోస్ డిలీట్ చేశారు, ఏం వీడియోస్ డిలీట్ చేశారు అన్న పూర్తి సమాచారం కూడా ఈ ఫోన్లో ఉంటుంది. పిక్చర్ డేటా ఉంటుంది, బట్ వీడియో కాల్ డేటా కూడా ఉంటుంది. వాట్సాప్ ఈవెన్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వాట్సాప్లో ఉంది. అటువంటి డేటా కూడా డేటాబేస్లో ఉంటుంది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్, బట్ ప్రతి ఒక కామన్ పీపుల్ ఎవరైనా అవేర్ అవ్వాలని చెప్పేసి ఈ మాట చెప్తున్నాను నేను. వీడియో కాల్, ఆడియో కాల్, వాట్సాప్ ఇమేజెస్ ప్రతిదీ కూడా ఈజీగా చేయొచ్చు. ఇంతకుముందు మనం ఒక వాట్సాప్ మన మొబైల్ మాత్రమే లాగిన్ ఉండేది, బట్ ఇప్పుడు మన ఇష్టమైన మొబైల్లో లాగిన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డేటా లీక్ వల్ల ఇటువంటి కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సిందే. అండ్ కామన్ పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా లీక్ అయిందా లేదా అని చెప్పేసి వెబ్సైట్స్ చెక్ చేసుకోవాలి. హ్యావ్ బీన్ బోన్ లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ డేటా చెక్ చేసుకోవాలి. అంటే డేటా లీక్ అయిందా లేదా అని చెప్పేసి చెప్పే వెబ్సైట్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్ అని అవి కాదు, థర్డ్ పార్టీ వెబ్సైట్సే. కాకపోతే జస్ట్ మన నెంబర్ మాత్రమే ఇస్తున్నాం, అందులో మన మొబైల్ నెంబర్ ఇస్తే ఒక నెంబర్ నుంచి ఏమి లీక్ కాదా ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా అవుతుంది. మన మొబైల్ నెంబర్ నుండి మన ఎన్ని జీమెయిల్స్ ఉన్నాయి, ఎన్ని ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి, ఎన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా, స్నాప్చాట్స్ ఉన్నాయా, మన మొబైల్ నెంబర్తోని ఇంకేమైనా థర్డ్ పార్టీ అప్లికేషన్స్, సోషల్ మీడియా అప్లికేషన్స్ అవేమైనా ఉన్నాయా, మన లొకేషన్స్ ఏంటి, ర్యాపిడో, ఊబర్ లాంటిది ఏమైనా వాడుతున్నారా, వాడితే వాటి లొకేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ మన నెంబర్ ఇచ్చి అక్కడ ట్రస్టెడ్గా అక్కడ ఎలా చూసుకోగలం? చూసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం చెక్ చేసుకునేదే మనం లీక్లో ఉన్నామా లేదా అని. సో మన మొబైల్ నెంబర్ ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ నెంబర్ ఇవ్వడం వల్ల నో ప్రాబ్లం, ఎందుకంటే ఎటువంటి క్రెడెన్షియల్స్ ఇవ్వడం లేదు, పాస్వర్డ్స్ లాంటివి, కీవర్డ్స్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి నో ప్రాబ్లం. నెంబర్ కానీ మెయిల్ కానీ ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చు. అలాంటి వెబ్సైట్ జెన్యూనా కాదా అని ఎలా కనుగొంటారు? హ్యావే బీన్ పోన్ లాంటి వెబ్సైట్స్ అయితే కొన్ని జెన్యూనే ఉన్నాయి. సో మరి ఇప్పుడు టోటల్గా చెక్ చేసుకునే వెబ్సైట్సే, మన సేఫ్ సైడ్ ఉన్నామా లేదా అని చెక్ చేసుకునే వెబ్సైట్స్ కూడా నో ప్రాబ్లం. అందులో డౌట్ పడాల్సిన అవసరం ఏమైనా చెక్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే, ఒకవేళ మన డేటా లీక్ అయిందని మనం చూసుకున్నా, లేదా డేటా లీక్ అయింది అనుమానం మనకున్నా కూడా, ఈ మొబైల్ ఫోన్లో వాడే స్క్రీన్ లాక్ నుండి ఇందులో వాడే సోషల్ మీడియా అకౌంట్స్, సో ఇంకేదైనా సరే మనం డైలీ యాక్టివిటీలో ఉండే ప్రతి అప్లికేషన్ని పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవాలి, 2 స్టెప్ వెరిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవాలి. సో సెక్యూరిటీ అప్డేట్స్, మొబైల్ అప్డేట్స్ ఉంటాయి కదా, ఐఓఎస్లు కానీ ఆండ్రాయిడ్స్ కానీ, వాటిని అప్డేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క డిజిటల్గా మనం ఏం వాడుతున్నామో అది ప్రతిదీ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడం. మెయిల్ పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఉంటే ఈవెన్ మెయిల్ పాస్వర్డ్ తో అన్ని పాస్వర్డ్స్ చేంజ్ చేయొచ్చు, అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్ కానీ. సో అప్పుడు ఎలా, అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? వాళ్ళు చేయడానికి ముందే మనం ఇప్పుడు డేటా లీక్ జరిగింది కాబట్టి వెంటనే ఇప్పుడే అన్ని సెక్యూరిటీ అప్డేట్స్ చేసుకుంటే బెటర్. వాళ్ళు చేశాక మనం చేయడానికి ఏమి ఉండదు. ఇక మన మొబైల్ నెంబర్స్, మన పిన్ నెంబర్స్ కానీ, మన అకౌంట్స్, క్రెడెన్షియల్స్ అన్ని కూడా వాళ్ళు చేంజ్ చేసినాక చూస్తూ కూర్చోవడం తప్ప అక్కడ చేయడానికి ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు యాక్సెస్ తీసుకొని చేసేస్తారు. సో మనం చేయడానికి ఏమి ఉండదు. అందుకే అది జరగడానికి ముందే మనం వెంటనే, ఇప్పుడు ఒక డేటా లీక్ జరిగినా జరగకపోయినా కూడా ఒక 1 మంత్కు 15 డేస్కి ఒకసారి మనం సెక్యూరిటీ అప్డేట్స్ చేసుకోవాలి. చేసుకుంటేనే ఒక 10% సేఫ్లో ఉన్నట్టు. ఇన్ని చేసుకొని ఇన్ని రెస్ట్రిక్షన్స్తో మనం ఉంటేనే 10% సేఫ్గా ఉన్నట్టు. ఈ 10% రెస్ట్రిక్షన్స్ కూడా లేకపోతే 0. డాక్యుమెంట్స్ అవన్నీ సాఫ్ట్ కాపీలోనే ఇప్పుడు సెండ్ చేసుకుంటున్నారు, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటారు? ప్రొటెక్షన్ అన్న పదానికి ఈ డిజిటల్ వరల్డ్లో ఇంకొక 100 years వరకు కూడా ఎటువంటి ప్రైవసీ లేదు అని యాజ్ ఎథికల్ హ్యాకర్గా నేను చెప్పేస్తున్నా. ప్రొటెక్షన్ అనే వర్డే వాడకూడదని నేను చెప్తున్నా. ఎందుకంటే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ ఇన్ డిజిటల్ కాబట్టి సేఫ్టీ, ప్రైవసీ, ప్రొటెక్షన్ అన్న పదాలకు ఇక్కడ అసలు అర్థమే లేదు. అది ఎంత గొప్ప వాళ్ళైనా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ సరే, నువ్వు సేఫ్గా ఉన్నావు, ప్రొటెక్షన్లో ఉన్న, ప్రైవసీ ఉంది నీకు అని అంటే అది అబద్ధం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 100% చెప్పగలుగుతాను నేను. ఖచ్చితంగా ఒక సైబర్ క్రిమినల్ లేదా ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి ఒకరి మీద అటాక్ చేయాలి. ఇట్ మీన్స్ ఒకరి ఆర్గనైజేషన్ కానీ, వెబ్సైట్ కానీ, ఒకరి ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ అనుకుంటే ఈ డిజిటల్ వరల్డ్లో 100% సక్సెస్ఫుల్గా హ్యాక్ చేయొచ్చు. సో ఒక కామన్ మ్యాన్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు లాస్ట్ అండ్ ఫైనల్గా? కామన్ మ్యాన్స్కి సజెషన్స్ అంటే నాలాంటి వాళ్ళు చెప్పేది ఏముంటారంటే, టోటల్ సోషల్ మీడియాస్ అన్నిటి కూడా ఏవి వాడకని చెప్తారు. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఖచ్చితంగా అది అవసరం. అది ఇప్పుడున్న టెక్నికల్ టోటల్గా కూడా ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి అవసరం కాబట్టి వాడాల్సిందే. నాలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వినరు. కానీ సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టోటల్గా మీ ఇన్స్టాగ్రామ్స్ కానీ ఏ సోషల్ మీడియా అకౌంట్స్ వాడినా కూడా చాలా జాగ్రత్తగా మీ యూజర్ ఐడి పాస్వర్డ్స్ మీ దగ్గరనే ఉండాలి, సెక్యూరిటీ అప్డేట్స్ చేసుకోవాలి. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా సోషల్ మీడియాలో ఇవ్వకూడదు. సోషల్ మీడియాలో కాదు, డిజిటల్ వరల్డ్లో
ఇంటర్నెట్లో ఏ యాక్టివిటీ చేసినా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంటర్నెట్ యాక్టివిటీ మొత్తంలో ఏం పోస్ట్ చేస్తున్నాం, మనం ఏం చూస్తున్నాం, మనం ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటే జరుగుతుంది. మెయిన్లీ ఒక కామన్ పీపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ 1% కూడా సోషల్ మీడియాలో ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినట్టయితే ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రైవసీకి డిస్టర్బెన్స్ అవుతుంది. అది ఓకే, కొంచెం కొద్దిపాటు చదువులున్న వాళ్ళకి అర్థమవుతుంది, ఏ 10th ఏ ఇంటరో చదువుకున్న వాళ్ళకి నోటిఫికేషన్స్ వచ్చినా అది అర్థమవుతుంది దేనికి సంబంధించి వచ్చినాయి అని. సో ఇప్పుడున్న యుగంలో అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. సో చాలా మందికి ఈవెన్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇలా చదువుకున్న వాళ్ళకి కూడా ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్. సో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది స్మార్ట్ ఫోన్ ఎలా, అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఫొటోస్ సెండ్ చేసుకోవాలి అనేసి చాలా ఈజీగా అర్థమవుతుంది అందరికీ. సో వాళ్ళు సెండ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? యాక్టివిటీ ఇది కూడా మీరు చెప్పినప్పుడు యాక్టివిటీ సోషల్ మీడియా యాక్టివిటీ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మీన్స్ ఏంటంటే ఎవరికి పంపిస్తున్నాం, మనకు తెలిసిన వాళ్ళ కాదా, సో ఎవరో వాట్సాప్ డిపి పెట్టుకొని వాళ్ళు అడగగానే మనం ఏదైనా షేర్ చేస్తున్నామా, కన్ఫర్మేషన్ ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు అవతల వ్యక్తి ఉన్న వ్యక్తి మనం అనుకున్న వ్యక్తి కాదా అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత కూడా ఆన్లైన్లో కాకుండా ఏదైనా ఫిజికల్గా ఇస్తే బెటర్. డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇంకేదైనా సరే ఎవరైనా అంటే కాల్ చేసి నేను ప్రమాదంలో ఉన్న డబ్బులు పంపండి అటువంటి కాల్స్ వచ్చినప్పుడు కూడా కన్ఫర్మేషన్ ప్రతి యాక్టివిటీకి అవతల వ్యక్తి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే ఇవ్వాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఏది ఇవ్వకపోతే కామన్ పీపుల్ ఒక 20% వరకు సేఫ్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ మా వ్యూవర్స్కి ఎంతో యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఇది వాళ్ళ టెక్నో టాక్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.